హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ వ్లాగ్కి వచ్చేసరికి ఏంటంటే, నేను మా హస్బెండ్ పిల్లలు మండి బిర్యానీకి అయితే వెళ్ళాం అనమాట. చాలా రోజులు అయిపోయింది బయట బిర్యానీ తిని. అంటే మ్యాక్సిమం ఎప్పుడు బయటని తినమన్నమాట. బిర్యానీలు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం చాలా మటుకు. బయటికి ఎప్పుడో తప్ప ఫంక్షన్స్ పార్టీస్ ఉంటేనే వెళ్తాం బయట తినడానికి. అందులోనూ నేను మండి అయితే ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా టేస్ట్ చేయలేదన్నమాట. ఎలా ఉంటుందో ఆ ఎగ్జైట్మెంట్ కూడా కొంచెం ఉంది. నార్మల్ బిర్యానీలు అయితే తింటాం బయటకు వెళ్తే, మండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను తినడము. పిల్లలైతే మా అక్కలతో అప్పుడప్పుడు వెళ్తారనమాట. పాపం మా హస్బెండ్ అయితే ఒకసారే తిన్నారు. మ్యాక్సిమం బయటికి వెళ్ళరనమాట. అంటే ఎలాంటి డిన్నర్ అయినా లంచ్ అయినా ఉంటే మ్యాక్సిమం మేము వెళ్తాం, ఫ్యామిలీతోనే వెళ్తారనమాట. ఫ్రెండ్స్తో తక్కువ వెళ్ళడం మా హస్బెండ్. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే మండికి వెళ్తున్నామని తెలియదు అనమాట మాకు. బయటికి వెళ్దాం పదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళారు. ఆల్రెడీ మూవీ కూడా చూసి వచ్చాం అనమాట. ఇంకా మూవీ నేమ్ కూడా నేను చెప్పను ఎందుకంటే ఈ వీడియో వచ్చినప్పటికి చాలా రోజులు అవుతుంది అనమాట. మా హస్బెండ్ అయితే గూగుల్లోని మంచి రేటింగ్ ఉన్న మండి రెస్టారెంట్స్ ఏమున్నాయో చూడంటే చూస్తే కనిపించాయి బీచ్ రోడ్లోని. కానీ మేము దాన్ని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళిపోయాం అనమాట. సర్లే మళ్ళీ తిరిగి వెనక్కి ఎవరు వస్తారని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఒక రెస్టారెంట్ ఉంది, నేను ఓపెనింగ్లో వెళ్ళాను, చాలా బాగుందని చెప్పారు మా హస్బెండ్. అయితే మా ఆయన రెస్టారెంట్కి వెళ్ళే 4 years అయిపోయిందంట. స్టార్ట్ చేసిన కొత్తలో అయితే వెళ్ళారంట రెస్టారెంట్కి. ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఫుడ్ అని చెప్పేసి. ఇంకెళ్ళగానే అక్కడ మెనూ కార్డ్ అయితే చూసి ఏంటంటే తీసుకోవాలో మా హస్బెండ్ అయితే ఆర్డర్ చెప్పారనమాట. ఎక్కువేం ఆర్డర్ చెప్పొద్దని చెప్పాము, ఎందుకంటే అవన్నీ తినలేము మనం. ఓన్లీ రైస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చేస్తారు, పీసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో తక్కువ చెప్పుకుంటే బెటరు, ఎక్కువ చెప్పేసుకొని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి తక్కువే చెప్పారనమాట, ఎక్కువ ఏం చెప్పలేదు. అందులోని నైట్ టైం కదా, మరీ హెవీగా కూడా తినలేము. మేము మ్యాక్సిమం నైట్ టైం ఎప్పుడు రైస్ ఐటెం తినమనమాట. ఎప్పుడైనా ఫంక్షన్స్ తప్పదంటేనే రైస్ ఐటెం అది తింటాము. మ్యాక్సిమం ఎప్పుడు నైట్ టైం టిఫిన్సే తింటాము. సో అది అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు కొంచెం బిర్యానీ తినాలంటే కష్టంగానే ఉంటుంది. మొత్తానికి చెప్పిన ఆర్డర్ అయితే తీసుకొచ్చారు పెద్ద ప్లేట్తోని. ఏంటంటే వచ్చాయంటే చూడండి, బిర్యానీ, క్రిస్పీ ఫిష్, ఫ్రై ఫిష్, చికెన్ తందూరి, ఇంకా చికెన్ టిక్కా, ఇంకా ఏవో 2 ఐటమ్స్ ఇచ్చారు. షేర్వా, రైతా, ఆనియన్స్, కీరా, క్యారెట్, నెక్స్ట్ వచ్చేసి మటన్ సూప్ అట ముక్కలతో వేసి ఇచ్చారు, జ్యూస్ లాగా ఉంది. అది కూడా బాగుందంట, నేను వేసుకోలేదు. ఇంకా మేము అందరం తినేసాం అనమాట బిర్యానీ మెల్లగా ఓపిక పట్టి. లాస్ట్లో వదిలేసాం కొంచెం తినబుద్ధి అయ్యాక. ఆయిల్ కదా, డీప్ ఫ్రై ఫిష్, అది కూడా పై లేయర్ అంతా వదిలేసి లోపల ఉన్న మీటే తిన్నాం అనమాట. ఇంక ఒక్కసారికి నేను ఇంకెప్పుడు మ్యాక్సిమం మండి అడగను మా ఆయన అయితే, ఎందుకంటే తినలేకపోయాను అనమాట అంత ఫుడ్ని. అంటే తిన్న తక్కువైనా అంత చూసినప్పుడు ఒకసారి ఇంకా తినబుద్ధి అనిపించలేదు. మండి అంటే నేను ఇంకా ఏంటో అనుకున్నాను, కానీ చూసాక అర్థమైందనమాట. అంటే నార్మల్గా షార్ట్స్లో అవి చూస్తాం కానీ లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం కదా. అయితే పెద్ద ప్లేట్లోని మొత్తం అన్నీ వేసి ఇచ్చేస్తారు మనకి, ఏం కావాలో ఐటమ్స్ అవన్నీనా, దాన్నే మండి అంటారంట. కానీ ఇది కూడా బాగుందనమాట, ఎందుకంటే చెరో పక్కీలు తినకుండా శుభ్రంగా అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని తినడం అయితే చాలా బాగుంది. కానీ ఎవరు కనిపెట్టారు కానీ మండిని చాలా బాగా కనిపెట్టారనమాట. ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లోని అందరూ కలిసి కూర్చొని తినలేరు కదా, అవ్వదు పని వల్ల మరి డ్యూటీ వల్ల ఒక్కొక్కసారి కలిసి కూర్చొని తినడం కుదరదు ఒక్కొక్క ఇంట్లోని. సో అలాంటి వాళ్ళకి ఇలాంటప్పుడు మండికి వెళ్ళారనుకోండి, ఒక్కొక్కసారి కొద్దిగా ఆ ఫీలింగ్ తీరిపోద్ది అనమాట. అందరం కలిసి ఒకరోజు ఇలా అంత హ్యాపీగా తిన్నామని చెప్పి. మొత్తానికి మండి బిర్యానీ అయితే తినేసాము. లాస్ట్లోనే ఇంకా మేము కూల్ డ్రింక్స్ అయితే తాగామన్నమాట, ఎందుకంటే కొంచెం ఫుడ్ హెవీగా అనిపించింది. అందుకనే అక్కడ వాళ్ళే కూల్ డ్రింక్స్ ఇచ్చారు మనకి. లాస్ట్లో వచ్చేసిన ముందు రెస్టారెంట్లోని నాకు సేలింగ్ పెట్టిన విగ్రహాలు అయితే కనిపించాయి అనమాట. ఇంకా అవి చూడడానికి అయితే వెళ్ళాను. చిన్న చిన్న దేవుడి విగ్రహాలు అవి ఉన్నాయి, కృష్ణుడివి, అలావుద్దీన్ అద్భుత దీపం, ఏవో పాత వస్తువులు అవి ఉన్నాయి ఎత్తడివి, కావాలంటే కొనుక్కోవచ్చు అంట. నేను అవి అలా జస్ట్ చూడడానికే వెళ్ళాను, బాగున్నాయి చూడడానికి కూడా అవి. ఇంకా అవన్నీ చూసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా 9:30 అయిపోయింది అనమాట టైము. ఇంక ఇంటికి వెళ్ళగానే పిల్లలకి స్నానాలు అవి చేయమని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా వాకింగ్ చేయమని చెప్పాము కొంచెం, ఎందుకంటే కొంచెం ఫుడ్ హెవీ అయింది కదా. మేము కూడా కొంచెం వాకింగ్ చేసి పడుకునిపోయాం. సో చూసారు కదండి ఈ వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. వన్స్ అగైన్ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు.